2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అండి. పాకిస్తాన్లో పాకిస్తాన్ సివిలియన్స్ నుండే సపోర్ట్ లేదు. ఇంకోవైపు నుండి భారత్ దాడి, మరోవైపు నుండి బలోచిస్తాన్ దాడి. ఇదే కరెక్ట్ టైమా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకోవడానికి? మనం మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. ఈజ్ దిస్ ద రైట్ టైమ్ సార్ టు గెట్ అవర్ కాశ్మీర్ బ్యాక్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బ్యాక్? డెఫినెట్గా అది మనదే, ఎప్పటికీ మనదే. అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే అని చెప్పేసి అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేసుకొని నిత్యం అలజడి క్రియేట్ చేస్తున్నారు మన దేశంలో. మరి అటువంటి వాళ్ళు వేరిపోయాల్సిన సమయం ఆసనమైంది. అది ఈ రోజు రేపు ఆక్రమించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే అక్కడ నిత్యం అంతర్యుద్ధం, దేశ ప్రధాని ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి, సైనిక దళ ప్రధానిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా యూరోప్ పంపించాడు, ఆయన తీసేశారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతర్యుద్ధం డెఫినెట్గా జరిగే పరిస్థితి కనపడుతుంది. ఇదే రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు అన్నట్టుగా పిఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి. అది మనది, మన దేశంలో అంతర్భాగం. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు ఇంతకుముందు, ఇప్పుడు అది కాదు కదండి. ఒకవైపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆయన అబ్దుల్ రవూఫ్, అతను కూడా అతను చేసాం. అది ఈయనెవరు, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు. ఇతనికి మసూద్ అజహర్కి సొంత సోదరుడు. వాళ్ళ కుటుంబం మొత్తం 12 మంది చనిపోయారు. నేను కూడా చనిపోతే బాగుండేది అని చెప్పేసి ఏడ్చేశాడు. ఇప్పుడు సునక కన్నీరు అంటారు అన్నీ వాళ్ళు ఏంటంటే కావాలని చేసుకోవటం. సరే, వాళ్ళు ఏడ్చినంత మాత్రం మనల్ని క్షమించే గుణం ఏమీ లేదు ఇప్పుడు. కాబట్టి ఇతను కాందహార్ ఎయిర్పోర్ట్ను కూడా ఆ రోజున నేపాల్ నుంచి వచ్చేదాన్ని కూడా 200 మంది ప్రయాణికుల్ని చేసేసి, వాళ్ళ బ్రదరు మసూద్ అజహర్ జైల్లో ఉంటే, భారతదేశం జైల్లో ఉంటే, అటువంటి ఉగ్రవాదుల్ని తర్వాత ఇంకొకటి కీలకమైన అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని బయటికి తీసుకొచ్చారు. ఎందుకు? వీళ్ళని గనక ఈ కాందహార్, కాబుల్ టు కాందహార్ అంటే నేపాల్ నుంచి వెళ్ళే ఇండియన్ ఎయిర్లైన్స్ని ఆపారు. అక్కడ నేపాల్లో కిడ్నాప్ చేసేసేసి, మీరు కనుక మా వాళ్ళని వదిలిపెట్టకపోతే వీళ్ళని చంపేస్తామని చెప్పి అన్నాడు. ఎవరు? ఇప్పుడు చనిపోయిన అబ్దుల్ రవూఫ్, అతన్ని కూడా లేపేశారు. అది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనమాట ప్రపంచంలో. మసూద్ అజహర్ సొంత బ్రదరు అతను కూడా లేపేశారు. నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పేదాకా తెలియదు. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన దేశానికే కాకుండా ప్రపంచానికి ప్రమాదం. వీళ్ళు ఇతను ఈ ఒక్క దాంట్లో లేడు, చాలా వాటిలో ఉన్నాడు. మన పార్లమెంట్ దాడి విషయం కావచ్చు, మిగతా వాటిలో కూడా వెనకుండా నడిపించిన వాళ్ళు. కాబట్టి ఇటువంటి అశాంతి కలిగించిన వాళ్ళు ఈ భూమి మీద ఉండటానికి హక్కే లేదు. కాబట్టి ఎటు చూసినా కానీ ఒకవైపు వాళ్ళకి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తున్నాం. 9 స్థావరాలు లేపేసి ఇంకా 12 ఉన్నాయి. ఈ రోజు రేపు పూర్తిగా తుదముట్టించే అవకాశం ఉంది. దానికి ఎవరు కూడా ప్రశ్నించే అవకాశం కూడా లేదు. అంటే న్యూస్ కూడా మన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, వీటన్నిటిలో ఆల్రెడీ పోస్టులు పెట్టేస్తున్నారు. పిఓకేకి ఇవాళే మనం స్వాధీనం చేసుకోబోతున్నాం, ఇవాళ రాత్రికే స్వాధీనం చేసుకోబోతున్నామని. చేసుకుంటాం. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ఆర్మీ, అతను కూడా జైసల్మీర్ రాజస్థాన్లో కూడా ఒకరిని పట్టుకున్నాం, పైలట్ని. మన దేశం మీద దాడి చేయడానికి వచ్చాడు. ఇంకెంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? మన ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియల్లో ఆర్మీ పాల్గొంది కదా పాకిస్తాన్. మేమేం సపోర్ట్ చేయట్లేదని ప్రపంచాన్ని తెలియజేసాం. ఇప్పుడు వాళ్ళ యొక్క పైలట్ మనకు దొరికాడు జైసల్మీర్లో. మరి ఇంకేం కావాలి? ఎటు చూసినా కానీ దిస్ ఈజ్ ద రైట్ టైం. వాళ్ళు చేసే తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇమ్మీడియట్గా ఈ రోజు రేపు స్వాధీనం చేసుకోవాలా. అది మనది, మన భూభాగంలో ఉన్నది. కాబట్టి వాళ్ళ పప్పులు ఇంకేం ఉడకవు అనమాట. ప్రపంచం అంతా ఒకవైపు అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఇది ఎట్లుందండి సార్, వాళ్ళే వచ్చి మనల్ని కదిలించి వాళ్ళ పిఓకేని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయినట్టుంది సార్. వాళ్ళు ఆ దాడి చేయకపోయి ఉంటే మనం ఈ దాడి చేసే వాళ్ళం కాదు. ఫైనల్లీ ఫ్రీడమ్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్న ఫ్రీడమ్ ఇవాళ పిఓకేకి వచ్చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ అంటే అన్ప్లాన్లీ ప్రీ ప్లాన్డ్ అన్నట్లు అయిపోయింది. అంతే వాళ్ళు చేసుకున్నంతండి. ఇది కాముగా ఉండడానికి ఆయన మోదీ శాంతి స్వభావంగా, శాంతిమూర్తిగా భావిస్తున్నాడు. మీరు చూసారో లేదో, గత 22వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ లాస్ట్ మంత్ 7వ తారీఖు దాకా ఇంకా నిర్ణయం తీసుకోలేదేంది మోదీ గారు అని చెప్పి చాలామంది అనుకున్నారు కదా. ఆయన పనులు ఆయన చేసుకున్నాడు, గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నాడు. అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్ళాడు, హ్యాపీగా మాట్లాడాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పెద్దగా మోదీ గారి నాయకత్వం సపోర్ట్ చేయాలన్నాడు. ఒకవైపు స్పేస్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. విజన్ 2047 మన దేశం ఎలా ఉండాలని చేస్తున్నాడు. బీహార్ వెళ్ళాడు, ఎక్కడ కూడా తొనకల ఆపరేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి చూడండి, ఎక్కడ కూడా ఆయన ఎవరికి అంతుపట్ల. దాన్ని బట్టి మన యొక్క మైండ్ గేమ్ మనం ఆలోచించుకోవాలా. ఇప్పుడు మహిళని, ఇప్పుడు అంతకుముందు కార్గిల్ వార్ జరిగినప్పుడు ఆర్మీ నేవీ చీఫ్ వచ్చి బ్రీఫ్ చేసేవాళ్ళు.
కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? మహిళలు వచ్చారు. మహిళలు వస్తారని అసలు ఎవరు కందల ఖురేషీ కలర్లు ఆమె వచ్చేసి బ్రీఫ్ చేసిన విధానం చూసుకున్న తర్వాత ఇంకో మోయిక్ సింగ్ ఆమె వచ్చింది చెప్పిన ఆమె ఇది బిలాంగ్స్ టు గుజరాత్. షీ బిలాంగ్స్ టు గుజరాత్. ఖురేషీ ఆమె 19 నుంచి మన దేశ సైన్యంలో ఉన్నది. ఒక మహిళ ఏదైనా సాధించగలదు. మీరు మహిళకి పాకిస్తాన్ మీద ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుంది? మహిళ ముందే ఫ్రీడమే లేదు. కాబట్టి ఇదేంటి మహిళా శక్తి ఏంది? మనం సొగభాగం అన్నట్టుగా వాళ్ళు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మనం చూస్తూ ఉంటే యోమికా సింగ్ చూడండి, ఆమె కూడా ఒక పంజాబ్ నుంచి పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఆర్మీ చేయాలని, పైలట్ అవ్వాలని ఆమె అత్యంత ప్రమాదకర యుద్ధ ప్రాంతాల్లో చాఫర్ నడిపిన అనుభవం ఉంది 5,000 కిలోమీటర్లు. ఈమె చూస్తే కాబూల్కి వెళ్ళి పూణేలో 18 మంది జరిగితే విన్యాసాల్లో ఈమె నేతృత్వం వహించింది. ఈమెని బిపిన్ రావత్ ఐడెంటిఫై చేశాడు సైనిక్. అంటే ఇక్కడ ఐడెంటిఫై చేయడంలో ఎక్కడో 7 సంవత్సరాలు పాకిస్తాన్ ముస్లింగా ఉండి ఎప్పటికప్పుడు ఇది చేసిన అజిత్ దోవల్ని చూసుకుంటే మరి ఆయన్ని అంతకుముందు ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోవాలి. మోదీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఆయనే భద్రతా సలహాదారు అయిపోయాడు. ఇటువంటి మహిళలు పెట్టి నడుపుతున్నారంటే ఆయన వ్యూహాలు, ఆయన చేసే ప్రతి పని కూడా ఎవరికి అర్థం కాదనేదే ఇప్పుడు చూస్తున్నాం. ఒకసారి ఆ పిక్చర్ ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తాయి సార్. మోదీ గారు నడుస్తుంటే ఆ ఇద్దరు మన ఆర్మీ ఆఫీసర్స్ ఆడవాళ్ళు ఇద్దరు వెనక వస్తుంటే అసలు ఆ విజువల్ చూడడానికి అసలు సినిమాటిక్గా ఎంత బాగుందో అసలు. అవునండి. ఏదైనా సరే ఏదైనా కానీ మీరు అన్నట్టుగా దిస్ ఈజ్ ద రైట్ టైం. మన భూభాగం మనది. నేను అన్నట్టు 32,87,263 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం. సముద్రాలు 3 వైపుల నదులు జలాలు ఉంటే భూభాగము అది పెద్ద భారతదేశం మనది. మన దేశం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని చూస్తుంటే మనం చూస్తూ ఉండడానికి అక్కడ ఉంది ఎవరు? మోదీ గారు ఉన్నారు. కాబట్టి మోదీ గారికి మనం అభినందన చెప్పాలా సుమన్ టీవీ సాక్షిగా. తర్వాత ఆ కోర్ టీంకి ఎవరైతే అజిత్ దోవల్ ఉన్నారో, లేకపోతే జయశంకర్ ఉన్నారో, ఇప్పుడున్న మాజీ అధిపతులు కూడా వచ్చి ఆపరేషన్లో సలహా చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరికి కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా. పాకిస్తాన్ ఎప్పుడప్పుడు ఆక్యుపై చేయాలి, భారత భూమిని ఆక్యుపై చేయాలి. ఏం చేస్తారు? ఆక్యుపై చేసుకొని మీరు ఉన్న వాళ్ళకి మీరు తిండి పెట్టలేకున్నారు, తిండి లేని పరిస్థితి. వీళ్ళని తీసుకెళ్ళి ఈ స్పేసెస్ ఆక్యుపై చేసి ఏం చేస్తారు? నాకు తెలిసి అక్కడున్న సివిలియన్సే మాకు పాకిస్తాన్ వద్దు, మేము భారత్లో కలిసిపోతామని ముందుకు వస్తారేమో అన్నట్టుగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కరువు కాటకాలు, యుద్ధాలు చూస్తుంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.